అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, యువత, మహిళలు, యోగా సాధకులు, వైద్య సిబ్బంది, అధికారులు ప్రజలతో కలిసి కలెక్టర్ స్వయంగా యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. నిజంగా మీకు చాలా కంగ్రాచ్యులేషన్స్. ఇంత యాక్టివ్ గా మీరు అందరూ ఉన్నారు. ఇక్కడ వయసుకి సంబంధం లేకుండా చిన్న పిల్లగాడి నుంచి వయసు మా తల్లి ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చాలా చక్కగా యోగా చేయడం జరిగింది. ఈరోజు నిజంగా మనం చేస్తే మనం ఏమైనా సంపాదించవచ్చు, ఎంత ఆస్తులైనా సంపాదించవచ్చు, ప్రతిష్ట, కీర్తి ఏం సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ఈరోజు సున్నా అవుతుంది. 50,000 కోట్ల ఆస్తి సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది 45, 50 ఏజ్కి చనిపోయారు. ఏం ఉపయోగం ఉండదు. ఈరోజు మనము చాలా వరకు మేము కూడా డైలీ రెగ్యులర్ గా వాకింగ్ చేయడము, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము చేస్తాం. కానీ ఇంత సింపుల్ గా యోగా చేస్తే మనకి మజల్స్ అన్ని మనకే బాడీలో తెలుస్తుంది ఎంత యాక్టివ్ గా మనం ఉంటాం అనేది. సో దీన్ని నిత్యంగా అట్లీస్ట్ వారానికి 4 రోజులైనా సమయం కేటాయించి అందరూ మన ఆరోగ్యం కోసం యోగాని నేర్చుకోవాలి, యోగాని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలని కోరుతూ